సో హాయ్ గైస్, ఐఎమ్ ఆది ఫిట్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే సిక్స్ ప్యాక్ గురించి మీకైతే నేర్పించాలనుకుంటున్నా. ప్రజెంట్ అయితే సిక్స్ ప్యాక్ ఇది మంది. ఇదే సిక్స్ ప్యాక్ 1 monthలో మీకు ట్రై చేసి చూపిస్తాను ప్రతిరోజు. ఓకేనా? మామూలుగా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా కానీ సిక్స్ ప్యాక్ చేయాలంటే దానికంటే ముందు కొద్దిగా వార్మప్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నేను వార్మప్ 3 టైమ్స్ చేస్తాను అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ప్రజెంట్ అయితే ఇది నార్మల్ మార్పు. ఇది ఫస్ట్, ఇది ఒకటి అయిపోయింది అనమాట. ఎందుకంటే ఈ విధంగా మనం జంప్ చేస్తుంటాం కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఈ సైడ్ అయితే ఇక్కడ ప్యాక్ ఉంది కదా, ఈ సైడ్ ప్యాక్ మంచిగా ఏర్పడుతుంది అనమాట దీనివల్ల. అందుకని నార్మల్గా వార్మప్ అనమాట. ఓకే, మళ్ళా రెండో వార్మప్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇదైతే రెండు అయిపోయాయి. దీని తర్వాత మూడో ఎక్సర్సైజ్ సేమ్. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. సో గైస్, ప్రెజెంట్ అయితే ఇది వార్మప్ అనమాట. మనకు 3 స్టెప్లలో వార్మప్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే సిక్స్ ప్యాక్. ఓకేనా? ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ సిక్స్ ప్యాక్ మనం స్టార్ట్ చేస్తున్నాం అనుకో, మనం పొజిషన్ కరెక్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కింద అయితే కాలు కలుసుకొని ఉండాలి. మొత్తం తెలుగు కూడా చెప్తాను చూడండి. ఇంకొకటి ఇక్కడ కూడా సేమ్ పొజిషన్ ఉండాలి, కింద కాలు కూడా కరెక్ట్గా ఉండాలి. ఇంకొకటి ఈ విధంగా చాలామంది తీస్తారు, మామూలుగా ఈ విధంగా కూడా చాలామంది తీస్తారు. ఈ విధంగా తీస్తే ఏంటంటే మీకు వెయిట్ అనేది తగ్గుతుంది. ఈ విధంగా తీస్తే మీకు అనేది వెయిట్ అనేది ఇక్కడ ప్రజెంట్ అయితే వెయిట్ బాగా పడుతుంది. వెయిట్ పడడం వల్ల ప్యాక్ అనేది ఇంకా మంచిగా వస్తుంది ఇక్కడ. సరేనా? మనమైతే ఈ విధంగా చేద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్, అంటే 10 సార్లు చేయాలి దీన్ని. ఓకే, ఇప్పుడు నేను చేసేది అబ్జర్వ్ చేయండి. పొజిషన్ కరెక్ట్గా ఉండాలా. ఇంకొకటి 75 డిగ్రీలో 1 2 3 4 5 6 7
8, 9, 10. ఇప్పుడు మనమైతే 10 అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎక్కువ స్టార్టింగ్ ఎక్కువ చేయగలండి. 10 అయితే సింపుల్గా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హెడ్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇదైతే చేసాం. దీని తర్వాత వచ్చేసి సెకండ్ పొజిషన్లో మన చేతులు అయితే ఇలా ఉండాలి. ఓకేనా? కాళ్ళు వచ్చేసి మనకు కొంచెం పైకి పెట్టుకొని బాడీ లెవెల్ చూసారా, బాడీ లెవెల్ మొత్తం హెడ్ మీద ఉండాలి. ఇంకొకటి చూడండి, ఇది పొజిషన్, ఇది ఇలా చేయాలన్నమాట. ఓకే, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అబ్జర్వ్ చేస్తున్నారా ఇక్కడ? దీంట్లో వచ్చేసి మామూలుగా మనం ఈ విధంగా చేస్తే పై రెండు అయితే మంచిగా అవుతాయి. అదే దీంట్లో ఇది చేస్తే మనకు కింది పొజిషన్ అనేది ఈ రెండు పనులను మంచిగా తయారవుతాం అన్నమాట. ఇప్పుడు 2 స్టెప్లు అయితే అయిపోయినాయి. మూడో స్టెప్. ఓకే, సేమ్ 3 పొజిషన్లో కూడా ఇంతే అనమాట. 1, 2. ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఇది వచ్చేసి మంచి ఇక్కడ ఉండాలన్నమాట మూమెంట్ మొత్తం. ఎందుకంటే ఈ పొజిషన్ మొత్తం మంచిగా కొడుతుంది. ఇక్కడ ఎవరికైతే సైడ్ అయితే ఎక్కువ ఉంటుంది అదంతా కరిగేయాలంటే ఈ విధంగా సైడ్ క్రంచెస్ ఎక్కువ చేస్తారు. సరేనా? సో స్టార్ట్ కౌంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడైతే మనకి 3 స్టెప్లు అయితే అయిపోయాయి. 4వ స్టెప్ సేమ్ దీంట్లోనే 4వ స్టెప్ వచ్చేసి కాళ్ళను మనం అయితే ఇప్పుడైతే ఫోల్డ్ చేసాం. ఇప్పుడు కాళ్ళను ఏం చేయాలంటే 75 డిగ్రీలు హైలో పెట్టాలన్నమాట. హైలో పెట్టి ఓన్లీ మన బాడీ అప్పర్ బాడీ ఒక్కటి యూజ్ చేయాలన్నమాట. చూడండి, 75 డిగ్రీ ఇది. ఓకే, ఇక్కడ ప్రెజర్ ఇక్కడ చూడండి పొట్ట మీద. ఈ దీంట్లో వచ్చేసి మొత్తం ప్రెజర్ అంతా పొట్ట మీద పడతారనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చూస్తున్నారు కదా పొట్ట మీద ప్రెజర్ అనేది మొత్తం పొట్ట మీద పడుతుంది. ఇప్పుడు 5th పొజిషన్ అనమాట. సో మనం 4th పొజిషన్ వచ్చేసి ఓన్లీ అప్పర్ బాడీ చేసాం. ఇప్పుడు 5th పొజిషన్ మనం లోవర్ బాడీ చేస్తాం అనమాట. ఓన్లీ లోవర్ బాడీ కదులుతుంది అనమాట. చూడండి, పొజిషన్ అయితే ఇది దానికి, ఇది కూడా సేమ్ 10 టైం అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మనం వచ్చేసి 5 స్టెప్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్ అనమాట ఫ్లాంక్ పొజిషన్. ఇది వచ్చేసి మనం ఎప్పుడైనా కానీ 6 ప్యాక్ అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో ఫ్లాంక్ అయితే గ్యారంటీ చేయాలి. దీనివల్ల మనకు పొట్టలో ఇప్పుడు ఈ పార్ట్ అంతా మనకు టైట్ అయిపోతుంది అనమాట. సరేనా? హై కంప్లీట్ అయిపోయాయి. ఇది వచ్చేసి స్టార్టింగ్ మీరు 30 సెకండ్స్ 30 నిమిషం అంటే 30 సెకండ్ల వరకు ఇది చేయండి మీరు. తర్వాత 30 సెకండ్ల నుండి 1 మినిట్ తర్వాత ఈ విధంగా పెంచుకుంటా ఉండండి. ప్రజెంట్ అయితే 30 సెకండ్లు. ఓకే, పొజిషన్ చూడండి, మొత్తం బాడీ మొత్తం ప్యారల్గా ఉండాలన్నమాట, ఒకే లెవెల్లో. సో రెడీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26,
27, 28, 29, 30. ఇప్పుడు ఈ ప్లాంక్ పొజిషన్లో ఇప్పుడు మనం చూసే చూపు అంతా మనకు స్ట్రైట్ ఉండాలన్నమాట. బాడీ మొత్తం ప్యారల్ అర్థమవుతుందా? ఈ విధంగా ఉంటే పొట్ట మీద ప్రెషర్ అయితే బాగుపడుద్ది. ఓకే, ఇది ప్రెజెంట్ అయితే స్టార్టింగ్ పొజిషన్ అనమాట మనకి. ఇది 6 ప్యాక్ ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఇది వచ్చేసి. మామూలుగా హార్డ్ వర్కౌట్ చేయడం వల్ల ఏంటంటే మీకు బాడీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సహకరించాలన్నమాట. చాలామందికి నొప్పులు వస్తూ ఉంటాయి. దీనివల్ల ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే నేను చెప్పినవి చాలా సింపుల్. వీటి వల్ల 10 సార్లు చేస్తున్నాం కాబట్టి అంత ఇబ్బంది ఎవరికి ఏ ఇబ్బంది పడదు. బాగుంటాయి, ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. సో ఇంతే గైస్, ప్రతి ఒక్కరికి మీకు ఏ అయితే డౌట్లు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క డౌట్ అయితే కామెంట్ సెక్షన్లో అడగచ్చు మీరు. ప్రతి ఒక్క దానికి నేను ఆన్సర్ అయితే చెప్పగలను. ఓకే, సో ఇంతే గైస్, ఈరోజు అయితే వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. సో ఓకే, బాయ్.